జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, ఎవరు? ఏంటి అప్పుడే పడుకున్నావు? కొంచెం డ్రౌజీగా ఉంటే పడుకున్నా. చెప్పు. బయటకు వస్తున్నావా? ఎవరిదైనా బర్త్డేనా? వీకెండ్ కదా, ఈవినింగ్ పబ్కి వెళ్దాం. పబ్బుకా? ఏంటి నిహారిక అంతలా షాక్ అయ్యావు? పెళ్లికి ముందే చాలా పద్ధతిగా మారిపోయావా ఏంటి? ఇలా ఇవ్వే. ఏంటి నిహారిక, ఇక మాతో పబ్బులకి రావడం బందేనా? అంత లేదమ్మా. ఎవ్రీ వీక్ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా పబ్కి వెళ్ళకపోతే జబ్బొచ్చి చచ్చిపోతాను. మరి బయలుదేరి వచ్చేయ్. నీతో పాటు మీ ఉడ్బిన్ కూడా తీసుకొచ్చేయ్. మా వాడికి పబ్ కల్చర్ తెలుసుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకుండేవి? గురుడు పక్కా ట్రెడిషనల్. ఈ విషయాలు తెలిసాయంటే ఇంకేం లేదు, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి రిస్కులు నేను చెయ్యలేను. అదీ కాక ఇంట్లో ఒక స్పై ఉంది. ఆ స్పై కంట్లో పడ్డాను అంటే రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసేస్తుంది. మీ వాడి సంగతి వదిలే గాని నువ్వైనారా? ఎందుకే టెంప్ట్ చేస్తారు? మ్యారేజ్ అయిందంటే ఇక ఎంటర్టైన్మెంట్కి ఇంకా దూరం అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. సరే, ఓ 10 minutesలో బయలుదేరుతాను. చీరలో అయితే రావు కదా? చీరతో వస్తే చీప్గా చూస్తారని నాకు తెలీదా? మరి డ్రెస్ పరిస్థితి ఏంటి? ఏదో ఒక రోజున ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవ్వరికీ తెలియకుండా కొన్ని మోడర్న్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. 2-3 డ్రెస్సెస్ కవర్లో తెచ్చుకుంటాను. పాపు దగ్గర వాష్రూమ్లో చేంజ్ చేసేసుకుంటాను. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే నిహారిక, మనం రెగ్యులర్గా కలిసి కేఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. తొందరగా వచ్చేయ్, సరేనా? 10 minutesలో బయలుదేరి హాఫ్ అన్ అవర్లో అక్కడుంటాను. కుమ్మేద్దాం. బాయ్. నువ్వు చేస్తున్న మోసం గురించి నీ అంతట నువ్వే బయట పెట్టుకునే సమయం వచ్చింది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి క్షణం కోసమే మళ్ళీ ఈ ఇంట్లో ప్లాన్ ప్రకారం అడుగుపెట్టాను. ఈరోజు నీ గుట్టు బయట పెడతాను. ఇంతకీ అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.